నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పటాన్ చెరువు రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకే గూటి పక్షులు, కానీ ఎవరి దారి వారిదే. ఒకే ఇంటి అన్నదమ్ములు ఒకటి కాకపోతే ఆ ఇల్లు ఎలా చిన్న భిన్నం అవుతుందో సరిగ్గా అలాంటి దృశ్యమే పటాన్ చెరువు కాంగ్రెస్ లో కనిపిస్తోంది. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వర్గాలు చేస్తున్న యుద్ధం ఇప్పుడు పార్టీని పాతాళానికి తొక్కుతుందా, లేక మున్సిపల్ ఎన్నికల వేళ ఏకతాటిపైకి తెస్తుందా? సంగారెడ్డి జిల్లాకు గుండకాయ వంటి పటాన్ చెరువులో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ అన్న చందంగా మారింది. మొన్నటి సర్పంచ్ ఎన్నికలే దీనికి నిదర్శనం. ఉమ్మడి దళాల్లో పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తే అంతర్గత కుమ్ములాటలు అడ్డుపడ్డాయి. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి అధిష్టానం బీఫామ్స్ ఇస్తే నీలం మధు వర్గం రెబల్స్గా అవతారమెత్తింది. ఈ ఇద్దరి మధ్య పోరులో సామాన్య కార్యకర్త నలిగిపోయాడు. ఫలితంగా కంచుకోట లాంటి చోట్ల కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ఓట్లను కాంగ్రెస్ నేతలే చీల్చడం ప్రత్యర్థికి వరంగా మారింది. గత ఎన్నికల తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందే కదులుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల సమయంలో జరిగిన గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు కార్యకర్తలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో కార్యకర్తలు అడుగులు వెయ్యాలంటేనే భయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం క్యాడర్ను కన్ఫ్యూజన్లో పడేస్తోంది. సర్పంచ్ ఎన్నికల గాయం ఇంకా మానక ముందే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అన్నట్లుగా కార్యకర్తలు ఇప్పుడు భయంగానే అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ కుర్చీని కైవసం చేసుకోవాలని ఆశావాహులు క్యూ కడుతుంటే టికెట్ల పంపిణీ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. కాటా శ్రీనివాస్ గౌడ్ తన పట్టుకు నిలుపుకోవాలని చూస్తుంటే నీలం మధు తన అనుచరుల కోసం పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఈగో క్లాషెస్ పక్కన పెట్టకపోతే పటాన్ చెరువు మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగరడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ అసలు చిక్కంతా టికెట్ల పంపిణీలోనే ఉంది. పటాన్ చెరువు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఈసారి ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని స్కెచ్ వేస్తున్నారు. అటు నీలం మధు కూడా తక్కువేం తినలేదు. తన వెన్నంటే ఉన్న అనుచరులకు కార్పొరేట్ టికెట్లు ఇప్పించాలని ఆయన పట్టుబడుతున్నారు. ఒక గొర్రె పొట్టలో రెండు కత్తులు ఉండలేవు అన్నట్లుగా ఉంది వీరి వ్యవహారం. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికే ఉన్నా అది పార్టీ గెలుపుకు తోడ్పడాలి. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. కాటా నీలం మధు మధ్య ఉన్న ఈగో క్లాసెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. పటాన్ చెరువు మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగరడం డ్రీమ్గానే మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పటాన్ చెరువు కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహిస్తారా, లేక తమ ఈగోల కోసం పార్టీ భవిష్యత్తును పణంగా పెడతారా? మున్సిపల్ ఎన్నికల ఫలితాలే వీరికి అగ్నిపరీక్ష. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు తన విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపితేనే పటాన్ చెరువులో హస్తం హవా సాగుతుంది. లేదంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న వారవుతారు. వేచి చూడాలి పటాన్ చెరువు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో.